దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఆగస్టు 24. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, గడిచిన దినములన్నీయు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 34 నుండి 36 అధ్యాయములు. 34వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీయు జనములన్నీయు కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నీవు వెళ్ళి యూదా రాజైన సిద్కియాతో ఇలాగు చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొన జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడదవు. బబులోను రాజును నీవు కనులారా చూచెదవు. అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడును. నీవు బబులోనుకు పోవుదువు. యూదా రాజువైన సిద్కియా, యెహోవా మాట వినుము. నిన్ను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు ఖడ్గం వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందెదవు. నీకంటే ముందుగా ఉండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీ కొరకును ధూపద్రవ్యము కాల్చుదురు. అలాగు కావాలనని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములు గల పట్టణములుగా మిగిలి ఉన్నవి. బబులోను రాజు దండు యెరూషలేము మీదను మిగిలిన యూదా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్త అయిన ఇర్మియా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను. యూదుల చేత యూదుల కొలువు చేయించుకొనక తమ దాస్యములో ఉన్న హెబ్రీలను గాని హెబ్రీరాండ్రు గాని అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవల్లని రాజైన సిద్కియా యెరూషలేములో ఉన్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసదాసీ జనముగా ఉన్నవారిని విడిపించుదమనియు ఇక మీదట ఎవరునూ వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకుని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసదాసీ జనులను మరలా దాసులుగాను దాసీలుగాను లోపర్చుకునిరి. కావున యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసి తిని, నీకు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీయులకు మీ సహోదరులను 7 సంవత్సరములు తీరిన తర్వాత మీరు విడిపింపవలెను. అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపకపోయిరి. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకుని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతుమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి. నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. పిమ్మట మీరు మనసు మార్చుకుని నా నామమును అపవిత్రపరిచితిరి. వారి ఇచ్ఛానుసారంగా తిరిగినట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తర్వాత అందరూ తమ దాసదాసీలను మరలా పట్టుకుని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరుచుకుంటుంది. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికి విడుదల ప్రకటింపవలనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే. ఆలోచించుడి. విడుదల కావాలనని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గ క్షామ సంకటముల పాలగుటకైన విడుదలయే. భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మును అప్పగించుచున్నాను. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించి వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజపరివారములోని వారిని యాజకులను దేశ జనులందరినీ ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. వారి శత్రువుల చేతికిని వారి ప్రాణం తీయజూచి వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను. వారి కళేబరముల ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా ఉండును. యూదా రాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణం తీయజూచు వారి చేతికిని మీ యొద్ద నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు వారిని మరలా రప్పించుచున్నాను. వారు దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని మంట పెట్టి
దాన్ని కాల్చివేసెదరు, మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును. 35వ అధ్యాయము. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి, యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనమడునునైన హబజ్జిన్యాను అని అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకుని వచ్చి తిని యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయాషేయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలోనూ అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనటలేదు, ద్రాక్షావనములు కానీ పొలములు కానీ సంపాదించుటలేదు, విత్తనమైన చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీల దండునకును సిరియన్ల దండునకును భయపడి, మనం యెరూషలేమునకు పోదాం రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురం ఉన్నామని చెప్పిరి. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదా వారికి యెరూషలేము నివాసులకు ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ వద్దకు పంపుచు, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకుని ఎడలను అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరు గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నేను వారితో మాట్లాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి గనుక యూదా వారి మీదకిని యెరూషలేము నివాసులందరి మీదకిని రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను. మరియు ఇర్మియా రేకాబీయులను చూచి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నింటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. 36వ అధ్యాయము. యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్టూ తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకుని, అనగా యోషియా కాలం మొదలుకుని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. నేను యూదా వారికి చేయను ఉద్దేశించిన కీడంతటిని గూర్చి వారు విని, నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో వ్రాసెను. ఇర్మియా బారూకునకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, నేను యెహోవా మందిరములోనికి రాకుండా నిర్బంధింపబడితిని. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము.
తమ పట్టణముల నుండి వచ్చి యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో. నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకుని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరంలో చదివి వినిపించెను. యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలుబడి యందు 5వ సంవత్సరము 9వ నెలను యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, యూదా పట్టణములలో నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసము చాటింపగా, బారూకు యెహోవా మందిరంలో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగా ఉన్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినినట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించెను. షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటినీ విని రాజనగరులో ఉన్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా, ప్రధానులందరూ లేఖికుడైన ఎలీషామా, షెమాయా కుమారుడైన దెలాయా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియాను వారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండిరి. బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకములో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మీకాయా వారికి తెలియచెప్పగా, ప్రధానులందరూ కూషీకి ఇనుమనుమడును, షెలెమ్యాకు మనుమడును, నెతన్యాకు కుమారుడునైన యెహూదిని బారూకునొద్దకు పంపి, నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకుని రమ్మని ఆజ్ఞయియగా, నేరియా కుమారుడు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకుని వచ్చెను. అతడు రాగా వారు, నీవు కూర్చుండి మాకు వినిపింపమనగా బారూకు దాన్ని చదివి వినిపించెను. వారు ఆ మాటలన్నింటినీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని, మేము నిశ్చయంగా ఈ మాటలన్నింటినీ రాజునకు తెలియచెప్పెదమని బారూకుతో అనిరి. మరియు ఈ మాటలన్నింటినీ అతడు చెప్పుచుండగా, నీవు ఎట్లు వ్రాసితివి, అది మాకు తెలియజెప్పమని వారు అడగగా, బారూకు అతడు నోట నుండియే ఈ మాటలన్నింటినీ పలుకగా, నేను పుస్తకములో వాటిని సిరాతో రాసితినని వారితో ఉత్తరమిచ్చెను. నీవును ఇర్మియాయును పోయి దాగి ఉండిడి. మీరున్న చోటు ఎవరికి తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి, శాలలో ఉన్న రాజునొద్దకు తామే వెళ్ళి ఆ మాటలన్నింటినీ రాజు చెవులలో వినిపించిరి. కానీ ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా, అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను రాజునొద్దకు నిలిచిన అధిపతులందరి వినికిడిలోనూ దాన్ని చదివాను. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పూటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా, కుంపటిలో ఉన్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయాను. గాని రాజైనను ఈ మాటలన్నింటినీ వినిన ఇతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా, అతడు వారి విజ్ఞాపనమును వినకపోయెను. లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలెనని రాజవంశస్థులకు యెరహ్మెయేలునకును, అజ్రియేలు కుమారుడైన షెరాయాకును, అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను. గాని యెహోవా వారిని దాచెను. ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు మరి ఒక గ్రంథము తీసుకుని యూదారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నింటినీ దానిలో వ్రాయుము. మరియు యూదారాజైన యెహోయాకీమును దాన్ని గూర్చి నీవు ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయనని ఇందులో నీ వేళ వ్రాసితవని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే. అందుచేతను యూదారాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు, రాత్రి మంచుపాలు నగును. నేను వారి దోషమును బట్టి అతనిని, అతని సంతతిని, అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతి వారి మీదకి యెరూషలేము నివాసులందరి మీదకిని, యూదా జనుల మీదకిని రప్పించుచున్నాను. అయినను వారు వినినవారు కారు. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా, అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నింటినీ వ్రాసెను. మరియు ఆ మాటలుగా కట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా జీవాధిపతివి, న్యాయాధిపతివి,
మృత్యుంజయుడవు, మహాగణుడవు, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవుడవు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అయ్యా. నీకే వందనాలు, వందనాలు, వందనాలయ్యా. అయ్యా, దాసులు గృహమైన ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును విడిపించిన దేవుడవు నాయన. ఇశ్రాయేలు మధ్య అనేక అద్భుతాలు, సూచక్రియలు చేసిన దేవుడవు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడవు నాయన. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా అయ్యా తండ్రి, ఎర్ర సముద్రమును పాయలు చేసావు నాయన. ఆయా ఆకాశం నుండి మన్నాను కురిపించావు, బండ నుండి నీళ్ళిచ్చావు, పగలు మేఘ స్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే ఇశ్రాయేలు ప్రజలను నడిపించావు ప్రభా. ఆ ఎరుకో గోడలు కూల్చావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. మారా నీళ్ళను మధురముగా మార్చావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నువ్వు ఎన్నో అనేకమైన అద్భుతాలు చేస్తావు నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా కొరకు నాయన, అయ్యా తండ్రి నాయన యేసయ్యా, అయ్యా మా కొరకు దిగి వచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ ప్రభా, అయ్యా తండ్రి, సమస్తమును విడిచిపెట్టి రిక్తునిగా భూమి మీదకి వచ్చి మా పాప శాప దోషములు మీ మీద వేసుకుని అయ్యా మీ రక్తాన్ని నాయన చిందించారు, మీ అమూల్యమైన ప్రాణాన్ని అర్పించారు, మా పాతాల వేదనలు మీరు అనుభవించారు. అయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. మా కొరకు పునరుద్ధానుడే తిరిగి లేచి తండ్రి కృపార్సు నీ అమూల్యమైన రక్తాన్ని చేతపట్టుకుని మా పక్షంగా మీరు విజ్ఞాపన చేస్తున్నందుకు మీకు వందనాలయ్యా. స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మను మాకు సంచకరువుగా దయచేశారు. మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఉదయకాలం మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొంచున్నామయ్యా. మా కుటుంబస్తుల పాపశాప దోషములు, అయ్యా మా పట్టణస్తుల పాపశాప దోషములు, అయ్యా తండ్రి నాయన మా దేశ ప్రజల పాపశాప దోషములు మేము మీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము. దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి నాయన, పవిత్రపరచండి. నీ ముందు నిందారైతులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి నాయన. ఎత్తబడే సంఘంలో ఉండే కృపను మా అందరికీ మీరు దయచేయండి. అయ్యా నాయన పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తోత్రాలు. మీరు మాలో ఉండండి, మమ్మల్ని నడిపించండి ప్రభా. అయ్యా, మమ్మల్ని ఇంకా అభిషేకించి వాడుకోండి అయ్యా. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా ఉండే కృపను మాకు దయచేయండి. తెలివి, జ్ఞాన, వివేకములు మాకు దయచేయండి. భయభక్తులు మాకు దయచేయండి ప్రభా. అయ్యా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడానికే వందనాలు, వందనాలు, వందనాలు. వాక్యమైన దేవానికే స్తోత్రాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి నాయన. ఇగో మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునన్నావు ప్రభా. అవును ప్రభా, నీ వాక్యమే మాకు అయ్యా మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధల్లో మాకు అదే నెమ్మదిస్తుంది అయ్యా. అయ్యా, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగునైనా. అయ్యా, నీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఇగో మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మేమేమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే, నీ కనికరం వల్లనే, నీ ప్రేమ వల్లనే ప్రభా. అయ్యా, మీరు దినదినము నాయనగా కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడవు నాయన. నీ కోపం నిమిషం మాత్రం ఉండని దయ ఆయుష్కాలం అంతా ఉండును ప్రభా. దినదినము మీరు చూపుతున్న నూతనమైన వాత్సల్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఇగో నీ కృపాసన వద్దకు వచ్చిన్నావు, నీ కృప కొరకు వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మాపై నీ కృప కలుగునుగాక, మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగునుగాక. అయ్యా, మా ఇంటి యజమానులపై నీ కృప కలుగునుగాక. అయ్యా, మా గృహంలో ఉన్న ప్రతి ఒక్కరిపై, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగునుగాక. రక్షణార్థమై నీ కృప దిగి వచ్చునుగాక. మనోనేత్రాలు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక, రాతి గుండెలు మాంసపు గుండెలుగా ఏసునామంలో మార్చబడునుగాక. ఒక బలమైన ఉజ్జీవం మా ప్రాంతాల్లో ఏసునామంలో రగులు కొనుగాక. అయ్యా, నీకే స్తోత్రాలు నాయన. ప్రపంచ దేశంలోన్నిటి కొరకు వాటి పరిపాలిస్తున్న రాజులు, నాయకుల వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. ప్రపంచవ్యాప్తంగా నీ చిత్తము జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం ఏసునామంలో లయపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తోత్రాలు, స్తుతులు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ పిల్లలకు క్షేమం దయచేయండి అయ్యా. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకొంచున్నాము అయ్యా. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా రీమా నమ శరాధార రిధు నక సంద్రి ఖాందారాల ఓ రియా శరాధారాల రియా సంద్రు ఖాందారాల రిమా నమో నదారాల రియా చంద్రి ఖాందనర బసుంద్ర హాతురల. అయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఉదయ కాలంలో క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి, నీ పత్రికలుగా మార్చుకోండి అయ్యా. అయ్యా, వారందరిపై నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి ప్రభా. అయ్యా, క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి నాయన. ఓ రీమా నమ చంద్రి ఖాందారాబా.
నీ సాక్షులుగా మీరు నిలవబెట్టుకోండి. యేసయ్యానికి వందనాలు. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. దైవజనరాలు సేవకులు సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ రీతిలో నీ పరిచయంలో ముందు కొనసాగుతున్నప్పటికీ అయ్యా వారందరినీ మీరు బలపరచండి, దీవించండి, అభిషేకించండి, వాడుకోండి నాయన. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయన. వారి అవసరతలన్నీ నీ మహిమ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రములు యేసుక్రీస్తు నామములో వెలిగించబడును గాక. వారి హృదయాలు యేసునామములో తెరవబడును గాక. నిశ్చయముగా ఒక బలమైన ఉజ్జీవం భారతదేశంలో రగులుకొనును గాక. కడవరి వర్షమే మీరు దిగి వస్తున్నందుకు వందనాలు. కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలిస్తున్నందుకు వందనాలు. యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. అయ్యా నాయన భారతదేశం పక్షంగా యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. బల సూచకమైన మందసమా లేచి బలము తొడుక్కో. ఓరి కామానమా చంద్రి కాందానారలారియో సంద్రి హాందారాబా. 150 కోట్ల ప్రజలు నాయన అయ్యా రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. కడవరి వానాకాలంలో వర్షమును దయచేస్తున్న వాగ్దానం ఆ దేశం పక్షంగా నెరవేర్చండి నాయన. నేనును నా ఇంటి వారు యెహోవాని సేవించదాం అన్నట్టుగా మా కుటుంబాలన్నీ నీ సేవలో ఉండే కృపను మీరు దయచేయండి. హల్లెలూయా. రీమానమా చంద్రి కాందారాబా. అయా ప్రజలను పాపమును గూర్చి నాయన అయా నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపచేయండి. పరిశుద్ధాత్ముడ మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి అయ్యా. హల్లెలూయా. రికామానా మషంద్రి హాందారాబా. అయ్యా మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. అయ్యా నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. నీ చిత్తం అనేకమైన అయ్యా తండ్రి నాయన నీ చిత్తం అన్ని విషయాలు నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. మా అయ్యా తండ్రి నీకే వందనాలు, వందనాలు, వందనాలు. గొప్ప దేవుడా, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ల చుట్టూ మీ రక్త కంచి వేయండి. నీ పేరు పెట్టబడి నీ జనం తమను తాము తగ్గించిన పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసుక్రీస్తు నామములో జవాబు వచ్చునుగా కానీ ప్రార్థిస్తూ అయ్యో ఉదయకాలం సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసుక్రీస్తు నామములో లయపరచబడునుగా కానీ వేడుకుంటూ ప్రభు కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.